కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఎవరైతే కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీ లోపల ఎంబీబీఎస్, బీడీఎస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. మనకొక 3 అప్డేట్లు అయితే వచ్చినాయి. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్‌కి సంబంధించి. సో, మెయిన్‌గా ఎంబీబీఎస్ వాళ్ళకని చెప్పొచ్చు. సో, బీడీఎస్ వాళ్ళకి ఒకటే అప్డేట్ ఏందంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది బీడీఎస్‌కి సంబంధించి. అండ్ ఎంబీబీఎస్‌కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేసిర్రు. అండ్ దాని తర్వాత సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేసిర్రన్నట్టు. సో, ఈ సీట్ మ్యాట్రిక్స్ గురించి, ఫైనల్ మ్యాట్రిక్స్ గురించి అండ్ ఫేజ్ 1 కౌన్సెలింగ్ షెడ్యూల్ గురించి మనం డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫస్ట్‌లీ మనం ఇక్కడ చూసుకుంటే ఇది షెడ్యూల్. ఎంబీబీఎస్‌కి సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్. అండ్ దానికంటే ముందు ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్‌కి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఇది. ఓకేనా? ఫైనల్ మెరిట్ లిస్ట్. సో, తర్వాత అన్ని గ్రీవియన్సెస్ క్లియర్ చేసిన తర్వాత రిలీజ్ చేసిన మెరిట్ లిస్ట్ ఇది. దీన్ని మనం ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటాం. ఇందులోపల మనకి సీరియల్ నెంబర్, రూల్ నెంబర్, ర్యాంక్, స్కోర్, ఎన్‌సీసీ గ్రేస్ మార్క్స్, ఫైనల్ స్కోర్ అండ్ దాని తర్వాత నేమ్ అండ్ జెండర్, కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ స్టేటస్, మైనారిటీ స్టేటస్ అయితే ఉందన్నట్టు. సో, ఇది లిస్ట్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇందులోపల ఇది మీ మెరిట్ పొజిషన్ అన్నట్టు. సీరియల్ నెంబర్ ఉంది కదా! సీరియల్ నెంబర్‌ని మనం మెరిట్ పొజిషన్ అంటాం. సో, మీ మెరిట్ పొజిషన్ ఎంత అని చెప్పి చెక్ చేసుకోవాలి మీరు. ఓకేనా? సో, ఇది అండ్ దెన్ మనం ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయని చెప్పి చూద్దాం. సో, హియర్ వి గో. మనకు 464 పేజెస్ ఉన్నాయి. ఈ 464 పేజెస్ లోపల ఆల్మోస్ట్ మనకు టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి 16,660. ఓకేనా? 16,660 అప్లికేషన్స్ అయితే మనకి వచ్చినాయి అన్నట్టు. సో, ఇది మన మెరిట్ లిస్ట్. ఇందులోపల మీ మెరిట్ పొజిషన్ ఎక్కడుంది అని చెప్పి చూడుర్రి. సో, దాన్ని బట్టి మనకు సీట్ వస్తదా? రాదా? అనేది ఒక క్లారిటీ అనేది వస్తదన్నట్టు. సో, ఇది ఎంబీబీఎస్, బీడీఎస్‌కి సంబంధించిన మెరిట్ లిస్టు. అండ్ ఎంబీబీఎస్‌కి సంబంధించి ఫేజ్ 1 ఓకేనా? ఫేజ్ 1 కౌన్సెలింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. సో, మనకు వెబ్ ఆప్షన్స్ అయితే వీళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోర్రి అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేసిర్రు. ఎంబీబీఎస్‌కి సంబంధించి ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 ఓకేనా? సో, ప్రతి లైక్ గవర్నమెంట్ కాలేజ్‌లో కావచ్చు, ప్రైవేట్ కాలేజ్‌లో కావచ్చు, లేకపోతే మైనారిటీ కాలేజ్ కావచ్చు, నాన్ మైనారిటీ కావచ్చు, ప్రతి కాలేజ్‌కి సంబంధించి తెలంగాణ లోపల ప్రతి మెడికల్ కాలేజ్‌కి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌కి ఎంబీబీఎస్‌కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అది. ఓకేనా? సో, ఇట్స్ ఏ కంటిన్యూయేషన్ నోటిఫికేషన్ ఆఫ్ 15th July, 25th July అండ్ 8th September, 12th September అండ్ 15th September. ఓకేనా? సో, ఇది కంటిన్యూయేషన్ నోటిఫికేషన్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరి నేమ్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉందో వాళ్ళందరూ కూడా ఎంబీబీఎస్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. ఎప్పటి నుండి పెట్టుకోవచ్చు కదా అంటే 6 AM 16th September 2025 6 AM నుండి రేపు పొద్దున 6 గంటల నుండి 16th September 2025 6 AM నుండి అండ్ మనకి 11:30 PM 18th September ఓకేనా? 16th, 17th, 18th. సో, మనకు 3 డేస్ ఆఫ్ టైమ్ ఉంది వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి. సో, ఇదే వెబ్‌సైట్ లింకు. ఈ లింక్ మీద ప్రెస్ చేసి మనం వెబ్ ఆప్షన్‌లు అయితే పెట్టడానికి ఉంటదన్నట్టు. సో, యూనివర్సిటీ ఫీ అనేది మనం 12,000 పే చేయాల్సి ఉంటది ఎంబీబీఎస్ లోపల. సో, మనం సీట్ వచ్చిన తర్వాత ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉంటదన్నట్టు. అండ్ ట్యూషన్ ఫీ అనేది కాలేజ్ లోపల పే చేయాల్సి ఉంటది. 12,000 ఏమో ఆన్‌లైన్ లోపల మనం ఫీ పేమెంట్ చేసి అలాట్‌మెంట్ లెటర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. వన్ టైమ్ పేమెంట్ అది. సెకండ్ ఫేజ్‌లో వచ్చినప్పుడు మళ్ళా పే చేయాల్సిన అవసరం ఉండది. అండ్ ట్యూషన్ ఫీ విషయానికొస్తే మనం రెస్పెక్టివ్ మెడికల్ కాలేజ్ లోపల ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటది. గవర్నమెంట్ కాలేజ్‌లో వస్తే ఒక 10,000 అయితే పే చేయాలి మనం. అండ్ ప్రైవేట్ కాలేజ్‌లో వస్తే మనకు 60,000 పే చేయాల్సి ఉంటది. గవర్నమెంట్ లోపల మనకి 10,000 పర్ ఇయర్ ఉంటది. ప్రైవేట్ లోపల 60,000 పర్ ఇయర్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇది అండ్ మనకు సీట్ మ్యాట్రిక్స్ కూడా వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఈ సీట్ మ్యాట్రిక్స్ విషయానికొస్తే ఇది సీట్ మ్యాట్రిక్స్. అంటే సీట్ మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పి. ఓకేనా? సో, మనకిక్కడ కాలేజ్ ఉంటదన్నట్టు. సో, కాలేజ్ పేరున్నది. సో, ఉస్మానియా అని ఉన్నది. ఓకేనా? సో, దాని తర్వాత గాంధీ అని ఉన్నది. ఓకేనా? దాని తర్వాత కాకతీయ మెడికల్ కాలేజ్ అని ఉన్నది. సో, ఇక్కడ స్పెషల్ కేటగిరీ అని ఒకటి మెన్షన్ చేసిర్రు చూసిర్రా? సో, ఈ స్పెషల్ కేటగిరీ లోపల సింపుల్ ఏం లేదు. సో, ఇక్కడ పీడబ్ల్యూడీ ఉంటే పీడబ్ల్యూడీకి సంబంధించిన సీట్స్, సీఏపీ ఉంటే సీఏపీ, పీఎంసీ ఉంటే పీఎంసీ అట్లా. సో, పీడబ్ల్యూడీ, సీఏపీ, పీఎంసీ. సో, ఇట్లా మనకు రిజర్వేషన్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఒక్కొక్క కాలేజ్‌లో రిజర్వేషన్స్ అయితే ఉంటాయన్నట్టు.
సో మనకిక్కడ స్పెషల్ కేటగిరీ కాలమ్ ఒకటుంది. కాలేజ్ కాలమ్ ఒకటున్నది. సీరియల్ నంబర్ కాలమ్ ఒకటున్నది. సో మనకిక్కడ చూసుకోవచ్చు లోకలా, సో అన్‌రిజర్వ్‌డా ఓకేనా. లోకలా, అన్‌రిజర్వ్‌డా అని చెప్పి ఉంటది. దాని తర్వాత మనకి ఓసీ లోపల జనరల్, ఓసీ లోపల ఫీమేల్, ఓసీ లోపల జనరల్ ఎన్ని సీట్లున్నాయి, ఓసీ లోపల ఫీమేల్ ఎన్ని సీట్లున్నాయి, ఎస్సీ సో ఎస్సీ జనరల్, సో ఎస్సీ గ్రూప్ 1 జనరల్ లోపల ఎన్నున్నాయి, ఎస్సీ గ్రూప్ 1 ఫీమేల్ లోపల ఎన్నున్నాయి, ఎస్సీ గ్రూప్ 2 జనరల్ లోపల ఎన్నున్నాయి, ఎస్సీ గ్రూప్ 2 ఫీమేల్ లోపల ఎన్నున్నాయి, ఎస్సీ గ్రూప్ 3 జనరల్ లోపల ఎన్నున్నాయి, ఎస్సీ గ్రూప్ 3 ఫీమేల్ లోపల ఎన్నున్నాయి అని చెప్పి మనకిట్లా ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, బీసీఎఫ్ ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో మీరు ఏ కాలేజ్‌కి పోదాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ లోపల మీ కేటగిరీలో సీట్లున్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోర్రి. ఓకేనా. సింపుల్లీ ఏం లేదు. సో ఇప్పుడు మీరిక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి ఉంది. వనపర్తి లోపల సపోజ్ మీ కేటగిరీ ఎస్టీ జనరల్ అయిందనుకో, ఎస్టీ జనరల్ లోపల మీ కేటగిరీలో సీట్లున్నాయా అని చూసుకో. ఒకవేళ సపోజ్ నీకేమైనా రిజర్వేషన్ ఉందనుకో, సీఐపీ అని రిజర్వేషన్ ఉందనుకో, ఇందులో సీట్ ఉందా చూసుకో. ఓకేనా. సో మీరు ఎళ్ళే కాలేజ్‌లో సో వేకెన్సీస్ ఉన్నాయా, సీట్లు ఉన్నాయా మీ కేటగిరీలో అని చెప్పి చూసుకోవడానికి సీట్ మ్యాట్రిక్స్ అయితే ఉన్నది. అండ్ ఏ కాలేజ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, ఎన్ని నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి అని చెప్పి కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో మనం ఇక్కడ చూసుకుంటే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో 57 అని చెప్పి ఉంది. 57 అండ్ దాని తర్వాత మనకి ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ మ్యాట్రిక్స్ అని చెప్పి ఇచ్చిర్రు. ఈడబ్ల్యూఎస్‌కి సెపరేట్‌గా. సో ఇట్లా మనం అయితే చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఎంబీబీఎస్ అండ్ సో ఎంబీబీఎస్‌కి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అండ్ ఇది ఎంబీబీఎస్‌కి సంబంధించిన లైక్ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అండ్ దాని తర్వాత ఇది ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్‌కి సంబంధించిన మెరిట్ లిస్ట్. సో ఫైనల్‌గా మనం డీటెయిల్‌గా ఇంకొక వీడియో అయితే చేసుకుందాం ఫర్దర్‌గా. So that's it and do follow us for more content. Thank you so much. Signing off.